వాతావరణం కంటిన్యూ అవుతోంది. అయితే అరెస్టుకు భయపడబోనంటూ ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉదయనిధి ముందు బెయిల్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. నాగరాజు వర్షన్ విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. సీఎంఆర్ డిఫాల్టర్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 10-12 ఏళ్ల సీఎంఆర్ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షిస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణ పనులు స్పీడప్ అయ్యాయి. ఇవాళ మరోసారి క్యాపిటల్ పనులు మంత్రులు పరిశీలిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మార్కాపురంలో పులి మృతి కేసులో కీలక టర్న్ తీసుకుంది. అరటి తోటలో కరెంట్ షాక్ తో పులి చనిపోయినట్టు అటవీ శాఖ అధికారులు తేల్చారు. భయపడిన రైతు అడవిలో మృతదేహాన్ని పడేయడంతో చెంచుగూడానికి చెందిన 5గురు పులి గోర్లు తీసుకెళ్లారు. సీఎం ధర్మాన కృష్ణదాస్ పై శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం రూరల్, ఆముదాల వలస, ఎచ్చెర్ల, జయార్పురం, గార పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. కృష్ణదాస్ తో పాటు మరో 4గురిపై కేసులు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ సమావేశమయ్యారు. బంకీపూర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. ఇక్కడ జరిగిన బైపోల్స్ లో ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు కొడుకు చంద్రశేఖర్ పైన కేసు పెట్టారు. టీడీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేసేలా అనుచరులను ఉసుగొల్పారంటూ అభియోగాలు మోపారు. ఇప్పటికే విరూపాక్షిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో పాటు 1.40 లక్షల టన్నుల మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్పై చివరి చర్చలు జరుగుతున్నాయన్నారు ట్రంప్.